నమస్కారం సార్. నమస్కారం. అండ్ ఇంకోటి సార్, ప్రజలను పక్కదోవ పట్టించేందుకు కూటమి ప్రభుత్వం కావాలని మమ్మల్ని ఏ ఎలక్షన్‌లో పాల్గొనీయకుండా ఇబ్బందులు పెడుతుంది అని చెప్పి ప్రచారం చేయడం కావచ్చు, వ్యతిరేకత ఉంది కూటమి ప్రభుత్వానికి అని ప్రచారం చేయొచ్చు. ఇవంతా చేసుకుంటూ వస్తుంది. జల సంఘాల ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత జరిగిన దేంట్లో కూడా పాల్గొనకుండా ఈ వ్యతిరేకత పెంచడమే ధ్యేయంగా పనిచేస్తూ వస్తుంది. అయినా కూడా ఈవెన్ ఇప్పుడు జరిగినటువంటి ఈ గ్రాడ్యుయేట్లో కూడా ఒకటి పశ్చిమ రాయలసీమ పులివెందుల నియోజకవర్గం కూడా వస్తుంది. దాంట్లో కూడా ఇప్పుడు టీడీపీనే గెలిచింది అని చెప్పి అంటున్నారు. సో మరి ఇక్కడ ఎక్కడ వ్యతిరేకత కనిపిస్తుంది? అంటే ఇప్పుడు వచ్చిన ఈ రిజల్ట్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఒక నిదర్శనంగా అనుకోవచ్చా? ఇక్కడ మనం ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ పోటీ చేయనివ్వట్లేదు అన్నారు. పోటీ చేయనివ్వకపోవడం ఏంటి? పోటీ చేశారు కదా. ఇప్పుడు చేశారు కదా. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలు రెండిట్లో పోటీ చేశారు, టీచర్ కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేశారు. ఎక్కడ ఎవరికి డిపాజిట్లు కూడా రాలే. అది కదా చెప్తున్నది. పోటీ చేయనివ్వలేదంటే ఎందుకు చేయనివ్వాలి? చేశారు కదా. మీ క్యాండిడేట్లను పెట్టారు కదా. మీకు ఆల్పాటి రాజా మీద ఓ క్యాండిడేట్ని పెట్టారు. ఆయన పాపం చాలా మంచి క్యాండిడేట్, వాస్తవంగా చాలా మంచి క్యాండిడేట్. వైసీపీ ఏం చేసింది అంటే, అప్పుడు మిర్చి యార్డుకి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేస్తున్న రోజులు అవి. రాష్ట్రంలో మిర్చి రైతుల్ని రెచ్చగొట్టేసి అసలు మొత్తం పల్నాడు జిల్లా నుంచి వచ్చిన రైతులు వాళ్ళు. పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మొత్తం వ్యతిరేకత ఉన్నది అని ఒక రాంగ్ అంచనా వేసుకొని, ఈ రైతుల దగ్గరికి వెళ్తే మనం అసలు విపరీతమైన మనకి మద్దతు వస్తుందని అని ఒక అంచనా వేసుకొని, ఈ జగన్ రెడ్డి లేళ్ల అప్పిరెడ్డి అనే వైసీపీ నాయకుడితో కలిసి మిర్చి యార్డుకి వెళ్ళాడు. మిర్చి యార్డుకి అప్పటికి ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఉన్నది. మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయట్లేదు అని చెప్పారు. ఎందుకు? ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మీరు రావడానికి వీల్లేదు అని ఎస్పీ వీళ్ళకి నోటీస్ పంపిస్తే, మేము ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అని దొంగ అబద్ధం చెప్పారు. దొంగ అబద్ధం చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళారు, మిర్చి యార్డుకి వెళ్ళారు. అక్కడ రైతులను రెచ్చగొట్టాలని చూశారు. పాపం ఆ మిర్చి ఘాటు భరించలేక కోరుకి ముక్కు నోరు ఏకమైపోయి ఒక 10 టవల్స్ ఖరాబు చేసి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ తర్వాత లక్ష్మణరావు అనే ఆయన దగ్గరికి పిలిచారు. వీళ్ళు పిలిచారు, ఆయన వెళ్ళాడు. కానీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాళ్ళకి పాదాభివందనం చేశాడు. పాపం ఆయన చాలా పెద్ద మనిషి, చాలా గౌరవప్రదమైన వ్యక్తి. అటువంటి గౌరవప్రదమైన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడ్డాడు. పడితే అదే ఆయన చేసిన తప్పు. జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడకుండా ఉన్నట్టయితే పరిస్థితి వేరుగా ఉండేది. గౌరవప్రదంగా ఓడిపోయేవాడు. ఇప్పుడు అత్యంత నీచంగా ఓడిపోయాడు. అక్కడికి వెళ్ళి ఆయన మీద కాళ్ళ మీద పడితే మన ఓట్లన్నీ కూడా ఈయనకి వేయించండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. నువ్వు ఒక్కరోజు ముందర మిర్చి యార్డుకి వెళ్ళి నువ్వేం చెప్పావు? ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పావు కదా. ఒక్కరోజు 24 గంటలు గడవంగానే ఈయన మా క్యాండిడేట్ అని ఎట్లా చెప్తావు? నోరా ఏమన్నా వేరేదేమన్నా మోరీనా? చెప్పాలి. తప్పు కదా నువ్వు చేసిన పని. మిర్చి యార్డుకి వెళ్ళటానికేమో ఎలక్షన్ కోడ్ అడ్డొస్తున్నది అని చెప్పి మేము ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయట్లేదు అని చెప్పావు. మిర్చి యార్డు ప్రోగ్రాం అయిపోగానే మా సపోర్టు లక్ష్మణరావుకి అన్నాం. ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? గొర్రెలు అనుకుంటున్నావా? నువ్వు చేసే పని ఎవరు గమనించట్లేదు అనుకుంటున్నావా? నీ రాజకీయాల కోసం, నీ తాత్కాలిక ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒకరోజేమో నేను కంటెస్ట్ చేస్తా అంటావు, ఒకరోజు నేను కంటెస్ట్ చేయను అంటావు, ఒకరోజు ఆయనకి మద్దతు ఇద్దాం అంటావు, మనం రాజకీయమే చేద్దాము ఇంకేం చేయొద్దంటావు. నువ్వు ఇటువంటి రకరకాల మాటలు చెప్పి ప్రజల్ని బోల్తా కొట్టిద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్లో క్లారిటీ ఉన్నది. మామూలుగా ఇంకొక 5-6 వేల ఓట్లు ఎక్కువ వచ్చేవి పాపం లక్ష్మణరావుకి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడ్డాడో, ఇతను జగన్మోహన్ రెడ్డి క్యాండిడేటా అని చెప్పి 5-6 వేల మంది ఓటేసేవాళ్ళు కూడా ఆగిపోయేది కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. అది ఇక్కడ జరిగింది. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది తెలుసుకుంటే ఇక నుంచి డ్రామాలను ఆపండి. కనీసం నీకు చిత్తశుద్ధిగా ప్రవర్తించటం నీకు రాదు, డ్రామా అన్న ఆపు.
అంటే ఎన్నికల్లో ఓడిపోయే వరకు కూడా ఎన్నిసార్లు ఆయన్ని వెళ్ళి కలవాలన్నా కూడా కనీసం వాళ్ళు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే మండలిలో బలం ఉంది, మండలి నుంచి వెళ్ళిపోతున్నారని తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిస్తే చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీట్ అవ్వడానికి విముఖత చూపించారని కూడా మనం విన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగినటువంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే మండలిలో ఫస్ట్ తెలుగుదేశానికి బలం ఉండేది. అంటే 2014 నుంచి చరిత్ర తీసుకుంటే మండలిలో తెలుగుదేశానికి బలం ఉండేది. తెలుగుదేశానికి బలం ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చాడు. ఆ బిల్లు వీగిపోయింది, కౌన్సిల్లో ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. దాంతో ఏం చేశాడంటే ఈ కౌన్సిల్ మొత్తాన్ని రద్దు చేస్తానని చెప్పి ఒక భీషణ ప్రతిజ్ఞ చేసి మొత్తం అసెంబ్లీ తీర్మానం చేసి, ఆ తీర్మానం ప్రవేశపెట్టేటప్పుడు రామబ్రహ్మ గారు మీరు కనుక అతని హావభావాలు మీకు ఇంకా గుర్తుంటే అసలు నిజంగా ఒక మయసభలో దుర్యోధనుడిలాగా, అంటే తనకేదో పరాభవం జరిగినట్టు, తన ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నట్టు. మీరు కావాలంటే మీరు ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఎట్లా మాట్లాడాడో మీరు చూసుకోండి. ఈ మండలి రద్దు తీర్మానం పెట్టేటప్పుడు ఎంత కర్కశంగా, ఎంత అసలు ఒక రకమైన హావభావాలతోటి, ఒక సైకిక్ మెంటాలిటీతోటి ఎట్లా మాట్లాడాడో ఆ రోజున ఇంకా చాలామందికి కళ్ళకు కట్టినట్టు నేను అదే చెప్తున్నా. ఆ రోజున కసిగా, అంటే మయసభలో అవమానం పాలైన దుర్యోధనుడిలాగా భీకరంగా అసలు ఇది అట్లా మాట్లాడి రద్దు కోసం నువ్వు తీర్మానం చేసి కేంద్రానికి పంపించావు. ఆ తర్వాత ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఒక్కరోజైనా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అయ్యా అసెంబ్లీ తీర్మానం చేసింది మండలి రద్దు గురించి, దాని మీద ఏమి నిర్ణయం తీసుకున్నారు, పార్లమెంటులో పెడతారా, మండలిని రద్దు చేస్తారా, తొందరగా చేయండి అని అడిగావా జగన్మోహన్ రెడ్డి? అడగలే. నీ భీషణ ప్రతిజ్ఞ ఏమైంది? నువ్వు మైసభలో హర్ట్ అయిపోయిన ఒక దుర్యోధనులాగా మాట్లాడేవే అసెంబ్లీలో, ఏమైంది నీ ప్రతిజ్ఞ? నువ్వేమైనా చేసావా? ఆ తర్వాత సిగ్గు లేకుండా, అంటే ఏదైనా రాజకీయ పార్టీకి ఒక పొలిటికల్ స్టాండ్ అనేది ఉండాలి. పొలిటికల్ స్టాండ్ అనేది ఉండాలి. మీకు కట్ చేస్తే 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ మండలి ఉండటానికి వీలు లేదు అని ఆయన చెప్పి దాన్ని రద్దు చేయించిన దాకా నిద్రపోలే. మండలిని రద్దు చేశారు. మండలిని రద్దు చేయించిన దాకా ఎన్టీ రామారావు నిద్రపోలే. నీకు ఆ దమ్ము లేదు. నువ్వు రద్దు చేస్తానని చెప్పింది ఎవరు? నువ్వే కదా. అంటే నువ్వు కాదు, జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఎన్టీ రామారావు రద్దు చేసిన కారణం వేరు. అది ఊరికే అక్కడ సయ్యద్ ముక్షర్ షా అని దానికి మండలి చైర్మన్ ఉండేవాడు. ఆయన కాంగ్రెస్ నాయకుడు అనమాట. ఆ కాంగ్రెస్ నాయకుడు అన్నీ ఇవి చేసి అవి చేసి అందులో రోసై ఉండేవాడు. అక్కడ వాళ్ళందరూ రాజకీయంగా వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారని చెప్పి చేశాడు. అది వేరే, అది పాత కథ. నేను ఎందుకు ఆ రిఫరెన్స్ ఎందుకు ఇచ్చాను అంటే, దమ్మున్న నాయకుడు ఎన్టీ రామారావు. నీకు మండలి రద్దు చెయ్యాలి అన్నాడు, చేసిన దాకా ఊరుకోలే, నిద్రపోలే. నువ్వేమన్నావు? నేను మండలి రద్దు చేయాలన్నావా? నువ్వు అసెంబ్లీలో తీర్మానం పెట్టావా? పంపించిన తర్వాత దాన్ని పరిశీలి చేసావా? చేయకుండా నువ్వేం చేసావు? ఒక విధానం అంటూ లేకుండా, అంటే ఒక సిగ్గు ఎగ్గు కూడా లేకుండా నువ్వేం చేసావు? మళ్ళీ అసెంబ్లీ మండలి సీట్లు ఖాళీగానే క్యాండిడేట్లను నిలబెట్టావు. క్యాండిడేట్లను నిలబెట్టి నీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి నువ్వు అన్ని కౌన్సిల్ స్థానాలు, ఎమ్మెల్సీ కోటా అవన్నీ కూడా గెలుచుకొని నువ్వు మళ్ళీ మెజారిటీ సంపాదించుకొని ఈ రోజున నువ్వు అత్యంత నీచంగా నువ్వు రద్దు చేస్తానన్నావు. జగన్ కౌన్సిల్ని రద్దు చేస్తాను అని చెప్పావు. ఈ రోజున అదే కౌన్సిల్లో నీ బొత్స సత్యనారాయణ, నీ వరుడు కళ్యాణ, బిరుడు కళ్యాణ, ఎవరో కావాలి, ఈ వీళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చి కూర్చొని ఎంత గొడవలు చేస్తున్నారో చూడు. సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తా అన్నాడు కదా. అసలు వీళ్ళకి అందులో మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ టు బొత్స సత్యనారాయణ అండ్ దిస్ కళ్యాణి. దెర్ ఆర్ సెవరల్ పీపుల్. వీళ్ళందరినీ కూడా నేను అడుగుతున్నా, ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. నీ జగన్మోహన్ రెడ్డి
ఈ సభని రద్దు చెయ్యాలి అని తీర్మానం పెట్టాడు. నీకు మాట్లాడే నైతిక అర్హత ఉంటుందా? నువ్వు ఈ ఎన్నికల్లో పోటీ చేసే నైతిక అర్హత నీకు ఉన్నదా? ఎమ్మెల్సీ క్యాండిడేట్లని గెలిపించుకునే నైతిక ఒక బలం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలి కదా, ఇవన్నీ చూడాలి కదా. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నాను? ప్రజల్లో ఇది డిస్కషన్ ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా. ఇది ప్రజల్లో లేని అంశం అయితే నేను మాట్లాడటానికి నాకెట తెలుస్తుంది? నేను ప్రజలతోటి టచ్లో ఉన్నాను కాబట్టి అక్కడ మొత్తం అందుకని ఇదేం మాట్లాడుకుంటున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డికి అందుకని గ్రాడ్యుయేట్లు ఓటేయలే, టీచర్లు ఓటేయలే. దారుణమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. సాధారణ ప్రజలు, సాధారణ ఓటర్లు ఎటు వేయలేదు. జనరల్ ఎలక్షన్లో, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఓటేయరు, టీచర్లు ఓటేయరు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక స్టాండ్ లేకపోవటం వల్ల, ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని దానికి స్టిక్ ఆన్ అయ్యే ధైర్యం లేకపోవటం వల్ల, ఇందాక రామబ్రహ్మ గారు ఏం చెప్పారు? యూజ్ అండ్ త్రో. ఎవరిని పడితే వాడిని వాడుకోవటం వదిలేయటం, వాడుకోవటం వదిలేయటం. మనుషుల్ని తీసుకునే నిర్ణయాలను కూడా ప్రజల రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకుంటాను అని చెప్పి కూడా మనుషుల్ని, నిర్ణయాల్ని అసలు నీకు ఒక విధానమే లేదు. ఇప్పుడు దాకా కూటమికి వ్యతిరేకత ఉందని ప్రచారం చేస్తుంటేనే పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలను కూడా ఆయన యూటర్న్ తీసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషను. అండ్ ఇంకా కొన్ని రోజుల్లో కూడా కొంతమంది ఎమ్మెల్సీలకి టైం పీరియడ్ కూడా అయిపోతుంది, మళ్ళీ ఉండబోతున్నాయి వాళ్ళకి అంటున్నారు. సో అప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది? రేపు ఈ మార్చి ఏప్రిల్లో మళ్ళీ ఎలక్షన్లు జరుగుతాయి. ఆ ఎలక్షన్లు జరిగినప్పుడు ఇంకో 5 పోతారు. 5 మళ్ళీ 5 కూటమికి వచ్చేస్తాయి. అది కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు, నీటి సంఘాల ఎన్నికలు జరిగినప్పుడు కూడా అదే ప్రచారం. ఇక్కడ ఏంటంటే రేపు 5 పోతున్నారు వైసీపీ వాళ్ళు, 5 తెలుగుదేశం వాళ్ళు వచ్చేస్తారు. అంటే వాళ్ళ మిత్రపక్షాల అగ్రిమెంట్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, కానీ కూటమి క్యాండిడేట్లు అయితే 5 వచ్చేస్తారు. ఒక జనసేన, ఒక బీజేపీ ఇచ్చిన 3 తెలుగుదేశం క్యాండిడేట్లు అయితే వచ్చేస్తారు. మొత్తం కలిపి కూటమి మొత్తం మెజారిటీలోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఈ బొత్స సత్యనారాయణ, ఆ విషయ పరిజ్ఞానం లేకుండా ఊరికే మాట్లాడే కళ్యాణి లాంటి వాళ్ళందరూ కూడా ఇంకా గప్చిప్పును కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా కళా వెంకట్రావు గారి చేతిలో చిత్తుగా ఓడిపోయిన బొత్స సత్యనారాయణ సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకపోవటం వల్ల గెలిచాడు ఈ పెద్ద మనిషి. తెలుగుదేశం పార్టీ ఆ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెడితే ఈ రోజున వచ్చి అక్కడ కౌన్సిల్లో కూర్చొని అనే పరిస్థితి కూడా ఉండేది కాదు. అందుకని బొత్స సత్యనారాయణ తన లిమిటేషన్స్లో తను ఉండాల్సిన అవసరం ఉంది. అది తెలుగుదేశం పార్టీ వేసిన భిక్ష. లేకపోతే బొత్స సత్యనారాయణ గెలిచుండేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా దిగజారుతాడు అని చెప్పి ఈ కౌన్సిల్ ఎన్నికల్లో మరొక మారు ఇంకొకసారి అన్ని రకాలుగా ప్రూవ్ అయింది. సిద్ధాంతం లేదు, పార్టీ నిర్మాణం లేదు, పార్టీలో నాయకుల మధ్య సఖ్యత లేదు, ఆ పార్టీ నాయకుల్ని వాడుకొని వదిలేసే నేచర్ ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో రాజకీయం చేసే అర్హత లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.